ఇక్కడ కొనేరు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎప్పటికీ ఎండిపోదు, ఇలాగనే ఉంటుంది. మనం కొన్ని నీళ్ళ మీద అనుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి. అడుగుదాం ఎలా ఉంది టెంపుల్ అని చెప్పేసి. ఎలా ఉందన్న టెంపుల్ అనేది? చాలా బాగుందన్న. ఎన్నిసార్లు విజిట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి. ఎంఎస్ బీ కీపింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వాళ్ళు దీని గురించి ఇంకా చెప్పగలుగుతారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం బిజిగిరి షరీఫ్కి వచ్చినాం. అందులో భాగంగా ఇక్కడ ఒక పాతకాలం గుడి ఉంది. ఇటు పక్క సైడ్ చూస్తే బిజిగిరి షరీఫ్, ఈ గుట్ట అవతల. మనం ఈ గుట్ట రాక కొంచెం బండ్లు వేసుకుని వచ్చేసినాం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక బండ మీద బండ మోసుకొచ్చి పెట్టినట్టు వింత వింతలు ఉంటాయి చాలా. ఈ గుట్ట పైన అలాంటి వింతలు చాలా ఉంటాయి, కాబట్టి అవి ఈరోజు మీకు చూపిస్తాను. వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇక. సో ఫ్రెండ్స్, ఇక చూడండి మొత్తం ఇక్కడ గుట్ట మీదకి ఎలా బండలు వచ్చి మెట్లు కట్టారు అప్పుడు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం గుడి దగ్గర చేరుకున్నాం. ఇక్కడ చూడండి ఒక బోర్డు ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. కొండ మీద కోనేరు ఉన్నది, కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి, బండలు జారి పడుతున్నాయి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం కూడా కొంచెం చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడ కోనేరు చూడండి ఫ్రెండ్స్, నిజం కట్టారు ఎందుకంటే జారుతున్నాయి అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, కోనేరు అన్నది ఇది ఎప్పటికీ ఎండిపోదు, ఇలాగనే ఉంటుంది. మనం కొన్ని నీళ్ళ మీద అనుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనం దేవాలయం దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. చూడండి, ఇది గుట్ట పైన కట్టేసారు దేవాలయం అనేది. ఇంత గుట్ట పైన కూడా ఎంత నీట్గా కట్టారో గుడి టెంపుల్ అని చూడండి. పాతకాలం గుడులు ఇప్పుడు చూడలేక ఎవరు చూస్తలేరు, కానీ ఇప్పుడు మనం ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి. చూడండి, ఇక్కడ మీకు నేను మన ఏంటంటే కొండ కూడా చూస్తాను. ఇక్కడ మేము చూడండి లోపల చూడండి ఫ్రెండ్స్, దేవుడు మన కొండకే వెలిసినాడు. అలాంటి మీకు ఓపిస్తుంది అనుకుంటా. ఏంటంటే లాక్ వేసారు. అయ్యగారు వచ్చి ఇక్కడ డైలీ వచ్చి పూజలు చేస్తూ ఉంటాడు పొద్దుగాల. ఇక్కడ మనం ఇప్పుడు మధ్యాహ్నం మనకు 2 అవుతున్నది. సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా దాతలు ఉన్నారు. వీళ్ళకు దోచింది ఏదైనా ఇట్లా ఇస్తూ ఉంటారు కానుకలు. ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇది పెట్టించారు, అంటే స్టీల్ కోనర్లో దిగకుండా వీళ్ళు పడకుండా అని పెట్టించారు. అలాగే అక్కడ ఇంకొకరు దాతలు అది ఏంటంటే మళ్ళీ పించింగ్ పెట్టించారు కోనర్లోకి అందరూ వెళ్ళకుండా, ఎందుకంటే అది చాలా లోతు ఉంటుంది, మళ్ళీ ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. విచిత్రం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కోనేరు చూడండి, ఆ కోనేరులోకి వెళ్ళి వాటర్ బయట పోకుండా ఎంత నీట్గా కట్టేశారో. ఆ కాలంలో మేస్త్రీలోనే అంత మంచిగా ఉన్నారు, అంత నీట్గా వర్క్ చేశారు. చూసారు కదా, వాటర్ అన్ని మొత్తం బయటికి పోకుండా ఇక్కడనే స్టోర్ అయ్యేలాగా ఉంచారు. ఏంటంటే ఒకప్పుడు ఈ కోనేరులోకి వెళ్ళి వాటర్ కూడా తాగేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ చెట్లు అన్ని చేసి ఇటు బాగా దీన్ని చూసుకుంటారు కాబట్టి ఇలా అయిపోయింది. దీన్ని కూడా మళ్ళీ మంచిగా చేస్తే మంచిగా కోనేరు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి గుట్ట మీద ఇంకా కొత్త కొత్త వింతలు ఉన్నాయి, కాబట్టి అవి కూడా నేను చూస్తాను. ఇప్పుడు వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అయినా మీ వర్షంలో కూడా సాహసం చేసి వెళ్తున్నాం గుట్ట పైనకి. వింతలు మీకు అన్నీ చూస్తాను నేను, ఎలా ఉంటుంది ఆ బిల్డింగ్ అన్నది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాతకాలం టెంపుల్ పైకి అన్నవాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళని కూడా అడుగుదాం ఎలా ఉంది టెంపుల్ అని చెప్పేసి. ఎలా ఉందన్న టెంపుల్ అనేది? చాలా బాగుందన్న. ఎన్నిసార్లు విజిట్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి. అంటే దీని చరిత్ర అసలు ఎవరు చెప్తలేరు, తెలుసుకోవాలని అర్థమని కూడా ఎవరు చెప్తలేరు. మీ ఛానల్ ద్వారా దీనికి ఇంకా మీరు చరిత్ర చెప్పండి. ఎంఎస్ బీ కీపింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వాళ్ళు దీని గురించి ఇంకా చెప్పగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంత చిత్తడి ఉందో చెట్లు అనేది. ఏంటంటే ఇక్కడ రాజులు పురాతన కాలంలో ఇక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎలాంటి దొంగలు వచ్చిన వాళ్ళ యుద్ధాలు చేసినా కూడా ఈ గుట్టగా ఎక్కకుండా చాలా ఉండేది. ఇటు పక్క పొంటి అంటే ఏంటంటే ముసళ్ళు వేసి పిల్లలు వేసి ఆడేవాళ్ళు, ఎందుకంటే గుట్టపైకి ఎక్కకుండా. చూస్తా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది గుట్టపైన అన్న చెప్పి చూపిస్తాను మీకు నేను. సో ఫ్రెండ్స్, మనం పైకి ఎక్కేద్దాం ఇప్పుడు. చూసారు కదా మొత్తం ఎలా అయిపోయిందో.
ఆల్రెడీ ఎక్కేసినాం ఫ్రెండ్స్ పైకి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారు కదా మనం గుట్ట మీద టాప్ హైట్ అనేది ఇదే. మొత్తం చాలా చూడండి ఒకసారి, మొత్తం పచ్చడి వాతావరణం ఎలా ఉంటుంది మొత్తం వ్యూ అన్నది. అటు ఎండ కొడుతుంది, మాది ఇక్కడ వర్షం కొడుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ గుట్ట అవతల బిజ్జిగిరి షరీఫ్, మన ఇటు గుట్ట ఇతల ఇంకో గుట్ట ఎక్కేసిన మనం టెంపుల్ దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇదే బిజ్జిగిరి షరీఫ్ ఊరు, విలేజ్ ఇదే, ఇదే. సో ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా కొడుతుంది. అటు సైడ్ చూడండి మొత్తం ఎండ కొడుతుంది, మాకు ఇది వర్షం బాగా కొడుతుంది ఇప్పుడు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లాస్ట్ హైట్ ఉన్న బిల్డింగ్ పైనకి వచ్చేసినాం. ఏంటంటే చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఎలా ఓపిస్తుందో, టెంపుల్ అలాగే కోనేరు, ఇంకోటి గుడి కట్టించారు ధ్వజస్తంభం లెక్క, దాన్ని కూడా చూసారుగా. ఇలాంటి పురాతనమైన గుడులు అలాగే దొరలు కట్టుకున్న ఇల్లులు, రాజులు దొరలు కట్టుకున్నది. అందరూ మన ఎంఎస్బీ కీప్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ తప్పకుండా గంట సింబల్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ ఆల్.